కొన్ని పరిచయాలు మనకి విలువను జోడిస్తాయి, కొన్ని పలకరింపులు మనకు విలువలను బోధిస్తాయి. కొందరు నిర్దేశించే ప్రమాణాలు కొలమానతకు అందవు, కొందరితో చేసే ప్రయాణములో బడలి కనిపించదు. సరిగ్గా అలాంటి కోవకే చెందిన వ్యక్తి జలీల్ అహ్మద్ గారు. నమస్తే జలీల్ అహ్మద్ గారు. ముందుగా మీరు SHO AP TV స్టూడియోకి స్వాగతం సార్. మీకు మా వీక్షకుల కోసం మీ గురించి కొంచెం తెలియజేయగలరా సార్? తప్పకుండా సార్. నా పేరు CMA జలీల్ అహ్మద్. మా నాన్నగారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్గా చేసి గుంటూరులోనే రిటైర్ అవ్వటం జరిగింది. మా కుటుంబంలో నేను చివరి వాడినండి. నాకు 4 అన్నదమ్ములం మేమందరము. మొదటివారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతానికి మనతో లేరు. రెండో వారు MBBS చేసి వారు అల్జీరియాలో కొంతకాలం ఉద్యోగం చేసి దాని తర్వాత విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ని నెలకొల్పుకొని వారు ప్రజలకు సేవ చేయటం చేస్తున్నారు. మూడో బ్రదరు ఆంధ్రా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. ఇలాగా మేము ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అనండి, అలాగ ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మా నాన్నగారు సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన ఆధ్యాత్మిక చింతన అదంతా కూడా మాకు పూర్తిగా అలవరించింది. అందుకని అదేవిధంగా మేము అదే కోణంలో మా అన్నదమ్ములు అందరం కూడా సేవా కార్యక్రమాలు చేయటం అన్నది మాకు ఒక అలవాటుగా మారిందండి. వెరీ గుడ్ సార్. మీ పిల్లల గురించి సార్? సార్, నాకు ఒక్కతే ఒక పాప. ఆ పాప 4 ఏళ్ళు అయిందండి. వివాహం చేశాను. వివాహం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి US ఉంటుంది. అల్లుడు గారు కూడా చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో PhD చేయటం కోసం అని అమెరికా వెళ్ళారు. PhD అయిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా విద్యావంతులు. డబ్బు గురించి అసలు ఆలోచించే ఫ్యామిలీ కాదండి. వాళ్ళ డబ్బు కంటే కూడా మానవ విలువల మీద, చదువుకొని మనం సమాజానికి ఏం చేయగలం అన్న దాని మీదనే ఎక్కువగా ఆలోచిస్తారు. అలాంటి మంచి ఫ్యామిలీ కూడా మాకు దొరకటం కూడా నాకు ఒక రకంగా చాలా సహాయపడింది. ప్రస్తుతానికి మా పాప వాళ్ళు అక్కడ ప్రశాంతంగా సుఖంగా US జీవనం సాగిస్తున్నారు. గ్రేట్ సార్. సార్, ఒక సాయం కావచ్చు, సేవ కావచ్చు, చేయాలంటే ధనంతో పాటు కావాల్సింది ధైర్యం అని నేను బలంగా నమ్ముతాను సార్. ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా, ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా ఎదుటోడి కోసం జేబులో నుంచి ₹1 తీయాలంటే గ్రామంలో కాదు సార్, టన్నుల్లో కావాలి ధైర్యం సార్. నాకు తెలిసి మీకు అలాంటి ధైర్యం టన్నుల్లో ఉందని నేను భావిస్తున్నాను. మీకు ఎలాంటి ధైర్యం ఎప్పటి నుంచి అలవడింది సార్? ధైర్యం అన్న మాటకి నేను పెద్దగా ధైర్యం ఉందని అనుకోనండి. ఎందుకంటే ఇవి అందరి విషయాల్లో కూడా చాలా కామన్గా చేసుకోవచ్చు. మనం చేయాలన్న తపన ఉండాలండి. దాంట్లో మనం లబ్ధి పొందుతున్నాం, భగవంతుడు ఏదో ఇస్తున్నాడు. ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే, మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు చెప్పిన దాన్ని సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళు నేను ఒకడిని. నేను ₹1 ఖర్చు పెడితే నాకు ₹1 డెఫినెట్గా భగవంతుడి దగ్గర నుంచి వస్తుందన్న దానిలో నేను ఆశించేవాడిని. అదేవిధంగా నాకు జరుగుతూ కూడా వచ్చింది. నేను దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను. అదే ధైర్యంతో నేను గత 25-30 సంవత్సరాల నుంచి కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. మా పాప పుట్టి పూర్తిగా ఒక అవగాహనలోకి వచ్చేటప్పటికి పూర్తిగా దాని పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, నా పుట్టినరోజు కార్యక్రమం, మా భార్య పుట్టినరోజు కార్యక్రమం, మా మ్యారేజ్ డేలు, ఇవన్నీ కూడా ఏదో ఒక ఆశ్రమంలో వెళ్ళి పళ్ళు ఇవ్వటం కానీ, లేదా చీరలు పంచటం కానీ, లేదా అన్నదానం చేయటం కానీ ఇలా చేయటం జరుగుతూ ఉండేది. క్రమేణా మా తల్లిదండ్రులు కూడా స్వర్గస్థులు అయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కూడా మేము ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం అన్నది నేను కామన్గా చేస్తూ ఉంటానండి. అది కంటిన్యూస్గా 25-30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మా వరకు మేము చేసుకోవటం అన్నది నాకు పూర్తిగా అలవడింది. అదేవిధంగా ఇస్లాం పరంగా కూడా రంజాన్ నెలలో జకాత్ అన్నది మేము ప్రతి ముస్లిం తీయాలి కాబట్టి ఆ జకాత్ డబ్బును కూడా తీసి మేము పేద కుటుంబాలలో వాళ్ళకి ధన సహాయం కానీ, లేదా ఏదో వేరే వస్తు సహాయం అంటే చీరలు కానీ అలాగ పంచటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాను. నేను ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ పండగకి ఆ డబ్బుల నుంచి కొంత భాగాన్ని వాటికి కేటాయించడం జరుగుతుంది. మాకు కొంత శాతం అన్నది, మాకున్న డబ్బులో కొంత శాతం, ఒక 3% అన్నది తీసి జకాత్ కింద పంచాలన్నది మాకు ఇస్లాం నేర్పించినటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని నేను ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నానండి. అదేవిధంగా ఒక ముస్లిం స్టూడెంట్ని, మదర్సాలలో ఉన్న ఒక ముస్లిం స్టూడెంట్ని కూడా
హాఫీజ్ కోర్స్ అని చెప్పేసి ఒక కోర్సు ఉంటుంది సార్. అది 3 సంవత్సరాల కోర్సు. సంవత్సరానికి మనం 20 నుంచి 22 వేల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు చేసినట్లయితే 3 సంవత్సరాలకి ఒక హాఫీజ్లాగా అతను తయారవుతాడు. అతను మసీదుల్లో ప్రవక్తగా మారి ప్రజల సేవలు పొందుతాడు. అతను కూడా జీవన లబ్ధి కలుగుతుందని చెప్పి దీనితోటి మా అన్నయ్య గారు, మా మేనలుడు అందరం మేము ముగ్గురం కలిసి అలాంటి హాఫీజ్ కోర్సులను ఇప్పుడు 5 పిల్లల్ని మేము హాఫీజులుగా తయారు చేయడం కూడా జరిగిందండి. గుడ్ సార్. మీరు ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే సుమారుగా నాకు తెలిసి ఒక 75-80 వేల రూపాయలు ఖర్చు ఉండొచ్చు మీకు సంవత్సరానికి. అవును సార్. మీరు 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఇది చేయడం జరుగుతుంది సార్. ఆ రోజు ఉన్న ఖర్చులకి అదే విధంగా కంప్లీట్ చేసేవాళ్ళం. ఈరోజు ఖర్చు పెరిగిన తర్వాత, మాకు జీతాలు పెరిగిన తర్వాత కూడా అదే విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. 75,000కి ఎన్నో గ్రాముల బంగారం వస్తుంది సార్ మీ ఇంట్లో ఆడవాళ్ళకి? ఏం చేసుకుంటాం సార్, బంగారం వచ్చినా కూడా అన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోవటమే తప్పితే ఎవరు వాడేది ఏమీ లేదు. గ్రేట్. అందుకని దానికంటే ఏదో ఒక సేవ మనం చేసుకుంటే ఒక మనస్తృప్తి అంత ఉంటుందండి దానికి. సాయం చేయాలనే ఆలోచన ఒకరికి వస్తే మానవత్వం అవుతుంది. అలాంటి ఆలోచన ఒక సమూహానికి వస్తే మాత్రం అది నేస్తం అవుతుంది సార్. కష్టాన్ని గమనించే నేత్రం, గుర్తించే నేత్రం, కన్నీటిని తుడిచే హస్తం అంటూ మీరు నేస్తం ప్రారంభించారు సార్. అసలు నేస్తాన్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారో, నేస్తం యొక్క లక్ష్యం ఏమిటి, నేస్తం ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు ప్రస్తుతం మీరు చేస్తున్నారు సార్? సార్ మీరే అన్నారు కన్నీటిని తుడిచే హస్తం అని, కష్టాన్ని గుర్తించే నేత్రం అని అన్నారు దాంట్లో. సో దాంట్లోనే మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా కార్యక్రమాలు ఇవన్నీ చూసి చాలామంది స్ఫూర్తి పొంది నాతో పాటు జాయిన్ అయ్యి, సార్ మేము కూడా మీతో పాటు కొన్ని కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి మాతో చేతులు కలిపి మనం చేద్దాము అనుకుని ఈ నేస్తం అన్న ఇది ముందు రాలేదండి మాకు ఆలోచన. కేవలం వారిచ్చినటువంటి కొంత డబ్బు, నా డబ్బు కలిపి చిన్న చిన్న సహాయాలు ఆశ్రమాల్లో చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఒక రోజున చాలా చిరుపరిచయం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి, అంటే ఒక ఫ్రెండ్ నన్ను కలిసి, అయ్యా ఇలా రామకృష్ణ కాలేజీలో ఒక పాపకి చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది, అమ్మాయి మంచిగా చదువుకుంటోంది, చాలా చదవాలని చెప్పి ఆశపడుతోంది, అమ్మాయికి ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా? నేను చాలా సమస్యలను అడిగాను, వాళ్ళు ఎవరు నిరాకరించారు, మీరు ఏమన్నా చేయగలరా అని నా ముందుకు వచ్చినప్పుడు మా మనసులో అప్పుడు ఏమీ ఒక సంస్థ స్థాపించి ఇలాగ అందరికీ ఏదో చేయాలని అనుకోలేదండి. ఆ రోజున నాకున్న ఫ్రెండ్స్ కానివ్వండి, బంధుగణం కానివ్వండి, వాళ్ళందరినీ ఇలా ఉందమ్మా ఇలా అలా చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించిన తీరు అది చూసి నాకు మనం ఏదో ఒక స్థాపించవచ్చు, ఒక కార్యక్రమం నలుగురితో కలిపి మనం చేస్తే సమాజంలో కొంతమందికైనా మనం చేయూతనివ్వచ్చు అన్న ధైర్యంతో ఆ కార్యక్రమాన్ని మనం ఆ రోజు చేపట్టాం. వారు ఇచ్చిన డొనేషన్ని ఆ పాపకిచ్చి, అదే పాప ఈ రోజున ఇంటర్మీడియట్లో 1000 మార్కులకి 977 మార్కులను పొంది మేము చేసిన ఈ సహాయం వమ్ము కాలేదని నిరూపించి అమ్మాయి ఈ రోజున ఎంసెట్ కూడా చాలా పద్ధతిగా చాలా బాగా రాయటం జరిగింది. అమ్మాయికి ఏదన్నా సహాయం చేయాలన్నది కూడా మేము అనుకుంటూ ఉన్నామండి. గ్రేట్ సార్. సో దీని ప్రకారం చూసినట్లయితే మేము అన్ని కార్యక్రమాలు కూడా వెతకటం జరుగుతున్నది సార్. మేము అన్ని ఆశ్రమాలను వెతకటం, ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, చిల్డ్రన్ హోమ్స్ ఎక్కడున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, అక్కడ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలి అన్నది ముందు వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవటం అన్నది ముందు మేము చేస్తున్న కార్యక్రమం అండి. అన్ని చోట్లకు వెళ్తాము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, అంటే ఓన్లీ భోజనం పెట్టి మేము చేతులు దులుపుకోవట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు, నిత్యావసర సరుకులు, పెద్దవాళ్ళు ఉన్నట్లయితే డైపర్లు, అలాగే ఆడపిల్లలు ఉన్నట్లయితే శానిటరీ నాప్కిన్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు, టవళ్ళు, అదేవిధంగా కిచెన్లో కావలసినటువంటి సామాన్లు లైక్ పెద్ద బాండ్లీలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, చెంచాలు కానివ్వండి, స్టీల్ బకెట్లు కానివ్వండి, అలాగే పిల్లలు పడుకోవటానికి కావాల్సిన చాపలు కానివ్వండి. దాని తర్వాత అలాగే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరిగిందండి. పిల్లలకి వీళ్ళు డిఫరెంట్ ప్రదేశాల నుంచి వస్తారు కాబట్టి వారికి వైరల్ మార్కింగ్స్ కూడా చేయటం జరిగింది. వాళ్ళందరినీ దంత పరీక్షలు, కంటి పరీక్షలు, అలాగే రక్త పరీక్షలు అన్నీ కూడా చిల్డ్రన్ హోమ్స్లో కూడా మేము చేయటం జరిగిందండి. ఈ విధంగా ఇక మున్ముందు కూడా మేము ఇంకా కొద్దిగా ముందుకు ఆలోచించి ఏదైనా జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని, ఒక్కొక్క కుటుంబానికి, బాగా పూర్గా ఉన్న కుటుంబానికి వాళ్ళ యొక్క శాస్త్రీయత తెలుసుకొని వాళ్ళు ఏదన్నా
కుట్టు నేర్చుకుని ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ కుట్టు మిషన్లు ఇవ్వటం అని కానీ, లేదా ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే తోపుడు బండ్లు ఇవ్వాలని కానీ, వాటిని కూడా మేము మా సభ్యులతో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చామండి. అది కూడా చేయాలని వారిని కూడా ఐడెంటిఫై చేయడానికి మేము పూర్తి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామండి. ఓకే, అన్నదానాలు కావచ్చు, అన్నదానం, అవునండి, నిత్యావసర సరుకులు కావచ్చు, అవునండి, ఐటమ్స్ కావచ్చు. ఈ మధ్య మీరు వాటర్ ప్యూరిఫైర్స్ ఇస్తున్నారని చెప్పి, అవునండి, వాటర్ ప్యూరిఫైర్స్ వాటర్ డిస్పెన్సర్స్ ఇస్తున్నారని చెప్పి ఇచ్చామండి. అవి కూడా ఇవ్వటం జరిగింది. మిక్సీలు ఇచ్చామండి. అలాగే వెట్ గ్రైండర్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. గ్రేట్. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నాం సార్. నీడ్ బేసిస్ మీద వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకొని మాత్రమే చేస్తున్నామండి. గ్రేట్ సార్. అక్కరకు రాని ధనం ఎంతున్నా లేనట్టే, ఆత్మ పరిశీలకు లొంగని దేహం ఎన్నాళ్ళున్నా పోయినట్టే. అన్నీ ఉండి కూడా అనాథల్లా బతుకుతున్న వృద్ధులు ఎంతోమంది సార్. ఇప్పుడు మనం వృద్ధాశ్రమాల్లో చూస్తున్నాం. అసలు వృద్ధులు ముఖ్యంగా ఇలా నిరాదరణకు గురవడానికి గల కారణాలు ఏమంటారు సార్? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. వృద్ధుల నిరాదరణ అన్నది ఏంటంటేనండి, వాళ్ళలో పిల్లల్లో అవగాహన లోపం ఒకటి, భార్యాభర్తల్లో కూడా అవగాహన లోపం, ఒకళ్ళకి పెద్దపీట వేసి ఇంకొకరి తరపున వాళ్ళకి అవమానించటం, దీనివల్ల వాళ్ళు సర్దుకోలేకపోవటం, ఆ ఇంట్లో వాళ్ళ ఆత్మన్యూనతా భావం ఉండి వాళ్ళు ఏంటంటే వీళ్ళతోటి ఇక మనం ఉండలేము, మన ఈ విధంగా ఇది చేస్తున్నారు కాబట్టి మనమే వెళ్ళిపోవాలి బయటికి అన్న పరిస్థితిని వాళ్ళు కల్పించడం జరుగుతుంది. దానివల్ల చాలామంది వృద్ధులు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అందుకని వీళ్ళందరికీ మనం అవగాహన కల్పించడం అన్నది జరగని పని కూడానండి. కారణం ఏంటంటే భార్యాభర్తల్లో కనుక అవగాహన లోపం ఉన్నప్పుడు మనం ఎవరిని ఏమీ చేయలేము. అది ఇంకా ఆ వృద్ధుల్ని వాళ్ళు కాపాడుకోవటం, వాళ్ళ దీంతో ఒక రకంగా బయటకు వచ్చి ఇలా ఉండటం అన్నది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమేనండి. అయినప్పటికీ బాధాకరం అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళ విముక్తి కలిగి ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం అన్నది వినటం కూడా మాకు ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి స్పందన కూడా. అవునండి. మరో విషయం సార్, ఆప్యాయంగా తినిపించేందుకు అమ్మ ఉండదు సార్, ఆసరాగా నిలబడేందుకు నాన్న ఉండడు సార్, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. అలాంటి అనాథ పిల్లల్ని మనం ఆర్ఫనేజ్ సెంటర్స్లో చాలా చూస్తున్నాం సార్. ముఖ్యంగా పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీద విసిరివేయబడుతున్నారు సార్. ఇలా ఎందుకు జరుగుతుందంటారు సార్? సార్ దీంట్లో చాలా కారణాలు ఉన్నాయండి. ఇంట్లో మనం ప్రాపర్గా చూడకపోవటం, పిల్లల్ని వాళ్ళ మీద శ్రద్ధ వహించకపోవటం, డబ్బు సంపాదనే మేజర్గా పెట్టుకొని ఉంటాం. దాని తర్వాత అతను చెడు సావాసాలు చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అనేది మనం గమనించకపోవటం, కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఉంటున్నాయండి ఫ్యామిలీస్లో. దానివల్ల కూడా వాళ్ళు దాన్ని జీర్ణం చేసుకోలేక కూడా పిల్లలు బయటకు వచ్చి పారిపోవటం, ఆ ఫ్రస్ట్రేషన్లో కూడా చాలామంది బయటకు రావడం జరుగుతుంది. ఈ రైల్వే స్టేషన్లలోనూ పారిపోయి వచ్చిన వాళ్ళని మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఏంటంటే చాలా అలాంటి కారణాలు కూడా వాళ్ళు ఉంటున్నాయి. వాటిని వాళ్ళు తెలియజేసుకోలేక బయట చాలా నానా ఇబ్బంది పడుతున్న విషయాలు కూడా ఉంటున్నాయండి. దీనికి మనం వేరే వాళ్ళని వేలెత్తి చూపించకుండా మనం చూపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. మనం పూర్తిగా డబ్బు సంపాదనే ముఖ్యంగా కాకుండా వాళ్ళకి ఒక ఆత్మీయతనివ్వటం, వాళ్ళకి మనం ఉన్నాము అని చెప్పేసి తోడుగా ఉండటం, వాళ్ళకి ఏ విషయంలో కూడా నాయన మేము ఉన్నాం, నీకేం కావాలో చెప్పు, నువ్వు దాచుకోవద్దు, నీకేం కావాలంటే అది చేస్తామన్నది. అంటే నేను పిచ్చిగా కార్యక్రమాలు చేయమని కాదండి, వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి మంచి వైపు వాళ్ళని నడిపించి మంచిగా భావిభౌతిక పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందో గురువుల మీద కూడా అంత ఉంది. కానీ గురువులకి పూర్తి అధికారాలు మనం ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన అధికారాలను కూడా తీసేసాం కాబట్టి గురువుల కంటే కూడా పేరెంట్స్ మీదనే ఎక్కువ అధికారం ఉంది. వాళ్ళే ఆ కార్యక్రమాన్ని సరి చేసుకుంటే ఇలా రోడ్ల మీద తిరిగే పిల్లలు మనకు కనపడరండి. చిన్న విషయం చెప్తాను సార్, ఈ రోజున మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం ముసలివాళ్ళం వెళ్తుంటాం, వాళ్ళు వెళ్తుంటాం, ఒక బండి మీద ప్రశాంతంగా వెళ్తున్న వాళ్ళకి ఒక కుర్రవాళ్ళు అడ్డదిడ్డంగా బండి తోలుకుంటూ వెళ్తూ వాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నారని తల్లిదండ్రులు తెలిసినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఇంకా చేయూతనిస్తూ పోయే కొద్దీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. వాళ్ళు పోయి చివరికి ఏమవుతారు సార్, ఏదో ఒక మాదక ద్రవ్యాలు తీసుకుని దీంతో ఇదయ్యి ఏదో స్టేషన్లో పడి కింద మీద పట్టం. ఇలాంటి కార్యక్రమాలను మనం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలి. ముందు ఆకళింపు చేసుకుని వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా అధిక సంతానం కావచ్చు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవచ్చు, తప్పకుండా కూడా నాకు తెలిసి దాంట్లో 3 అదనమైన కారణం పిల్లలు రోడ్ల మీద. తప్పకుండా సార్ జనరల్గా మనం రిటైర్మెంట్ లైఫ్ గమనిస్తే, ఇప్పుడు మీరు రిటైర్ అయి ఉన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలో చేసి, జనరల్గా రిటైర్ అవ్వాలని గమనిస్తే ఎక్కువ శాతం మంది, అందరి గురించి చెప్పట్లేదు సార్,
పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ పే స్లిప్పులు చూసి మురిచిపోవటం, లేదా కూతురు ప్లాట్కి ఫెన్సింగ్ వేయించుకోవడం, కొడుకు ఫ్లాట్కి పెయింటింగ్ వేయించుకోవడం, మనవాళ్ళు మనవరాళ్ళ బాగోగులు చూసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారాల గోళలు, ఈ గోలే ఎక్కువ శాతం ఉంది. సామాజిక స్పృహ అనేది చాలా మటుకు తగ్గింది. చాలామంది భావించే అంశం ఏంటంటే మేము ఏమీ చేయకపోవడమే సమాజానికి చేసే పెద్ద మేలైన వాదన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మీకు ఇలాంటి గోల లేదు, ఏమంటారు సార్? ఉన్నది ఒక పాప ప్రశాంతంగా యుఎస్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే నాకు ఆ గోల లేదండి. ఒకవేళ వచ్చినా కూడా నాకు అంత అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ లేరు కాబట్టి నేను ఆ కార్యక్రమాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి కుటుంబం నుంచి వచ్చింది, నాకు మంచి కుటుంబం దొరికింది కాబట్టి పిల్లలతోటి నాకు ఎటువంటి ప్రాబ్లం రాదండి. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ నా దగ్గర ఉండకపోవచ్చని భావిస్తున్నాను, ఉండకూడదని కూడా కోరుకుంటున్నాను. మిమ్మల్ని మేము అనుసరించడానికి అన్వయించుకోవడానికి కూడా నాకు తెలిసిన ఒక కారణం ఇదే సార్. మీలో సిన్సియర్గా మీరు సమాజానికి సేవ చేయటం ముఖ్యంగా సార్. మిమ్మల్ని మాకు చేరువ చేసిన అంశం కూడా అదే సార్ ముఖ్యంగా. థ్యాంక్ యూ సార్. సార్, సమాజంలో స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారు, సాయం అందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే సమస్య వాళ్ళ దృష్టికి రావాలి, లేదంటే కనుక సాయం చేసే వాళ్ళకి మీద నమ్మకం కుదరాలి సార్. సో నేస్తం ద్వారా మీరు అలాంటి నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారు సార్? సార్, నాకు నమ్మకం అన్నది చాలా పెద్ద మాట. యాక్చువల్గా చేసేవాళ్ళు తక్కువయ్యారు సార్ ఈ రోజున. అసలు ముందు ఒక వాలంటరీగా నేను ఒక సంస్థని నడుపుతున్నాను అంటే వాలంటరీగా నా దగ్గరకు వచ్చి అయ్యా మేము ఈ పని చేస్తాం అన్న వాళ్ళే నా నేస్తం గ్రూప్లో ఉన్నారు సార్. దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. నా సభ్యులందరూ నేను అడిగితే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కాదండి, వాళ్ళు వాలంటరీగా సార్ మేము మీతో చేతులు కలుపుతాం. అందుకనే నేను అనేదండి, ఆ చేతులు, ఆ హృదయ స్పందనే మా నేస్తం యొక్క ఆవిర్భావం అండి. దాంతో వాళ్ళందరి యొక్క పూర్తి అభిప్రాయాలను నేను తీసుకోవటం జరుగుతుందండి. వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకొని మనం ఎంతవరకు చేయగలం, దీంట్లో ఏం చేయగలం అన్నది చూసుకొని, మరి చాలా చిన్న సంస్థ సార్, చిన్న సంస్థగానే ఉండిపోవాలా అన్నది మీరు అడగొచ్చు. కానీ నాకు ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితుల్లో ఇంకా చాలా చేయాలనే ఉంది. కానీ ఆర్థిక వనరులకు కూడా మాకు ప్రాబ్లం లేకుండానే ఉందండి. అయినా కూడా చేసేవాళ్ళు కావాలి సార్. మనకి సమయదానం చేసి మనకు పనిచేసే వాళ్ళు అవసరం. ఆ దాన్ని మేము ఏం చేస్తున్నామంటేనండి, ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ముందే మనం చేయటం, అది వెంటనే ఇది చేశామని తెలియచేయటం, ఆ ఖర్చును కూడా ప్రతి 6 నెలలకి పూర్తిగా పారదర్శకతతో మనం చూపించటం అనేది చేయటం మూలాన అందరూ కూడా దాన్ని ఒక నమ్మకంగా మనం ఇచ్చిన డబ్బు పూర్తిగా ఇలా ఖర్చు అవుతుంది అని ఈ పారదర్శకత ఉండటం మూలానే అందరూ కూడాను చాలా సంతోషంగా ముందుకొచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది సార్. గ్రేట్ సార్. మరో ముఖ్య విషయం సార్, సేవా కార్యక్రమాల్లో మీరు ఇంతకుముందు ఉన్నారు, సమయదానం అని కూడా ప్రధానంగా ఏమిటి ఉండే అంశాలు ఒకటి ఏంటంటే ఆర్థిక సాయం, రెండోది సమయదానం. ఈ రెండింటిని మీ సభ్యులతో మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? మరో ముఖ్య విషయం ఏంటంటే నేస్తం సభ్యులు నాకు తెలిసి భిన్న కులస్తులు, భిన్న మతస్థులు ఉన్నారు. ఒకరు ఆరాధించే దేవుడితో మరొకరికి అసలు వైరమే లేదు, ఎందుకంటే మరొకరి కష్టాన్ని గమనిస్తున్నారు కాబట్టి. ఒకరి సంపాదనతో మరొకరికి ద్వేషం లేదు, ఎందుకంటే నలుగురు కన్నీటిని తుడుస్తున్నారు కాబట్టి. సో ఇంత చక్కటి పారదర్శకత కావచ్చు, నిబద్ధత కావచ్చు, జవాబుదారీతనం కావచ్చు, ఇవన్నీ నేస్తంలో మీకు ఎలా సాధ్యపడుతున్నాయి సార్? సార్, దీంట్లో అందరినీ కలుపుకొని పోవటం అనేది చాలా ముఖ్యమైన గుణం అండి. వాళ్ళందరికీ నేను చెప్పిన మాట ఒకటే, అయ్యా మనం అందరం ఒక కులానికి ఒక దీనికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ఇక్కడ మనం చేపట్టాల్సిన అవసరం లేదు. అందరూ ఆ కులపం అయినా ఈ కులం అయినా ఏ సంబంధించిన వ్యక్తి అయినా కూడా మనవుడే, ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో మనం అది చూసుకోవాల్సిన అవసరం లేదు. లేదా వీళ్ళ ఒక్కళ్ళకే మనం చేయాలి అని కూడా మైండ్లో పెట్టుకోవద్దు. మనం అందరి గురించి చేద్దాము అని ప్రతి ఒక్కళ్ళు కూడా సార్, అందరికీ చేయాలన్న గుణం ఉన్నప్పటికీ కూడా సార్, వాళ్ళని నడిపించే నేత ఎవరైతే లీడర్ ఉంటాడో అతను ఒకవైపున కనుక తిప్పటం జరిగితే మాత్రం అందరూ తిరుగుతారు సార్. అది కామన్. నాకు ఆ భావాలు లేవు. నేను అందరితోటి ఈక్వల్గా అందరికీ సహాయం చేయాలన్నది ఉద్దేశంతో మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇక ముందు కూడా అదే భావాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తాను సార్. నాకు తెలిసింది సార్, ఈ మధ్య మీరు ఒక మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారని చెప్పి, దానికి గాను 9 రూపాయలు ఎవరో మీకు ఒక వెండర్ ఇస్తానన్నాడు. 10 రూపాయలు మార్కెట్లో అమ్ముతారు, 9 రూపాయలకి ఇస్తానన్నారు. మీరు అక్కడికి సంతృప్తి చెందలా, ఇంకెక్కడిని అప్రోచ్ అయ్యారు, 8:30కి ఇస్తానన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొంచెం ముందుకెళ్ళారు, చివరికి 7.60 పైసలకు 7.50 పైసలకు మీరు మాట్లాడి
ఒక రూపాయి పావలా కూడా అంత మీరు జాగ్రత్తగా వచ్చిన నిధుల్ని మీరు అంత జవాబుదారీతనంగా చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. థ్యాంక్ యూ సార్. సో నేస్తంలో మీకు నిధుల సమీకరణ ఎంత ఫ్లోగా వస్తున్నాయో, వరదలై వస్తున్నాయో, మీరు ప్రతి వర్షపు చొక్కన ఒడిసి పట్టినట్టు ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్తగా చేయడం మాత్రం ఐ అప్రిషియేట్ దట్. చాలా ధన్యవాదాలు సార్. దీంట్లో ఏం లేదు సార్. ముఖ్యంగా ఏంటంటే మనం కష్టపడుతున్నాం, మన సంపాదన నుంచి మనం కొంత దాన్ని ఖర్చు చేస్తున్నాం. ఎవరిదైనా రూపాయే సార్. నాకు నలుగురు ఇస్తున్నారులే, ఇది నా రూపాయి, దాంట్లో ₹1 ఉంది, మిగిలింది ₹4 ఉన్నాయి అన్నది ఎప్పుడు ఆలోచించకూడదు సార్. మన ఇంటికి ఏం చేసుకుంటున్నాం, మన ఇంటికి చేసుకుంటున్నప్పుడు మనం ₹10 తగ్గించుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా అండి? అదేవిధంగా మనం ప్రయత్నం చేస్తే ఇంకో నలుగురికి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణనే తీసుకున్నట్లయితే ఇంకో 100 ప్యాకెట్లు నాకు ఎక్కువగా వస్తాయి సార్. ఈ 100 ప్యాకెట్లు నేను 100 మందికి నేను దాహాన్ని తీర్చిన వాడిని అవుతానన్నదే నా తపన, అంతకంటే లేదు. దీంట్లో ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ని మేము పోగొట్టమండి. మంచి బ్రాండ్లే తీసుకుంటాము, మంచి వస్తువుల్ని అందరికీ అందిస్తాం. అదే నాసి రకానికి కోసం డబ్బులు వెచ్చించి తక్కువ ధరకు తీసుకుని వాళ్ళకి ఏదో ఇచ్చేసామన్నది మాత్రం మాకుండదు. అలాగే మీరు వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చాం, అది కూడా మంచి కంపెనీదే ఇచ్చాం. అలాగే వాటర్ డిస్పెన్సర్ ఇచ్చాం, బ్లూ స్టార్ది ఇచ్చాము, విత్ ఫ్రిడ్జ్ ఉన్నది ఇచ్చాము, అంటే కింద ఫ్రిడ్జ్ కూడా ఉండేటువంటి స్టోరేజ్ ఫెసిలిటీ. మేము దాంట్లో వెనుకాడనండి. కాకపోతే దానికోసం మాత్రం మార్కెట్ సర్వే చేయటం మాత్రం చేస్తానండి తప్పకుండా. ₹200 మిగిలినా కూడా ఆ 200 నాకు ఉపయోగపడతాయి అన్న దీంట్లోనే చేస్తాను సార్. అది నేను తప్పు కాదని భావిస్తున్నాను సార్. ఈవెన్ నాకు బాగా గుర్తు, మీరు 50 మంది పిల్లలకి దుస్తుల పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క బాలికల మీరు మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళకి సరిపోవాలి, మనం ఇది ఇస్తున్నామని కాదు, వాళ్ళ శరీర ఆకృతికి సరిపడే ఉండాలని చెప్పి మీ ఆ పర్ఫెక్షన్ అనేది. థ్యాంక్ యూ సార్. మీకు స్ట్రెస్. థ్యాంక్ యూ సార్. కానీ ఎదుటి వాళ్ళకి స్ట్రెస్ అనుకుంటే కార్యక్రమాలు చేయలేము సార్. ఆ సంతోషం ఉంటుంది సార్ దాంట్లో. ఎస్, నేను ఇచ్చింది వాళ్ళు వాడుతున్నారు అనేది. నేను ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తే నాకు వచ్చిన సంతోషం ఏమి ఉండదు. అంటే నా పని అయిపోయింది అనుకోవటం అన్నది అసలు ఎప్పుడు ఏ సంస్థకి ఉండకూడదు సార్. అవును సార్. అది ఒక మొక్కుబడిగా చేయటం అన్నది కరెక్ట్ కాదండి. దాన్ని సంతోషంగా చేయాలి, మనం దాంట్లో సంతృప్తిని పొందాలి. అప్పుడే మనకు ఆ సంతృప్తి వస్తుందండి. నాకు బాగా గుర్తు సార్, నేను చదువుకునేటప్పుడు గమనించేవాడిని, ₹200 యాపిల్స్ పంచి ₹2000 ఫోటోగ్రాఫ్స్ ఖర్చు పెట్టేవాళ్ళు బొచ్చడం మందిని చేశారు. పబ్లిసిటీ పిచ్చ చాలామందికి ఉంటుంది. అలాంటిది మరో విషయం ఏంటంటే అడగంది అమ్మాయినా పెట్టదంటారు. అలాంటిది మీరు అడిగి మరీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, ఆర్ఫనేజ్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళ అవసరాలు తెలుసుకొని గత 9 నెలలుగా మీరు సుమారు ఒక 80 కార్యక్రమాలు చేశారు సార్. చేశాం సార్. నేస్తం మొదలై 9 నెలల్లో మేము 80 కార్యక్రమాలు పూర్తి చేశాం సార్. దేవుడి దయ వల్ల అన్ని రకాల కార్యక్రమాలు చేశామండి. దాంట్లో మీకు తెలియజేసినటువంటి అన్ని రకాల ఇవి మేము ఇవ్వటం జరిగిందండి. వైడ్ రేంజ్ కంప్లీట్గా 80 కార్యక్రమాలు మాత్రం పూర్తి చేశాం సార్. ఇదే పేస్ తోటి మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ముందుకి వెళ్తున్నాం సార్. నేస్తంలో సభ్యత్వ రుసుము ఎట్లా సార్? నేస్తంలో సార్ సభ్యులుగా చేరాలంటే నెలకి ₹250 కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ విధంగా మాకు ఒక 47 మంది ప్రస్తుతానికి నేస్తం సభ్యులుగా ఉన్నారు. నేను నేస్తం సభ్యులుగా ఎవరిని జాయిన్ అవ్వండి అని ఎవరిని నేను కోరటం లేదు సార్. కోరితే నాకు 400-500 మంది జాయిన్ అవుతారు. కానీ ఆ దాన్ని నేను మళ్ళీ పంచడం అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ ఫండ్స్ని నేను తీసుకొని ఏం చేయగలను, ఎలా చేయగలను అన్నది నాకు ప్రణాళిక వచ్చిన రోజున తప్పకుండా నేను వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. ఈ 47 మంది నుంచి ₹250 చొప్పున వచ్చిన ధనాన్ని నేను నెలకి 4-5 కార్యక్రమాల్లో ఉపయోగించడం జరుగుతుందండి. అదే కాకుండా ఈ 47 మంది కుటుంబ సభ్యులు, అంటే ఈ సభ్యుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఏ కార్యక్రమమైనా, పుట్టినరోజు కానివ్వండి, మ్యారేజ్ డే, వెడ్డింగ్ యానివర్సరీ కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు కార్యక్రమాలు కూడా మా నేస్తం ఆధ్వర్యంలో చేస్తున్నారు సార్. సంతోషంగా భావిస్తున్నారు. దాంట్లో వాళ్ళకి అయ్యే ఖర్చులు మాత్రం వాళ్ళే భరిస్తారు. మా నేస్తం ఫండ్స్ నుంచి దాన్ని తీయమండి. వాళ్ళు సొంతంగా ఆ కష్టాన్ని భరించి, అయ్యా మేము కూడా నేస్తం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మేము మాకున్నటువంటి రిక్వైర్మెంట్, ఏదైతే రిక్వైర్మెంట్ మేము ఆల్రెడీ తీసుకుని ఉంటామో ఆ రిక్వైర్మెంట్లో ఫిట్ అయ్యే కార్యక్రమాన్ని మేము డిజైన్ చేసి ప్లాన్ చేసి వాళ్ళ తరపున ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇవి అన్నీ కనుక ఈ డొనేషన్స్ ఇవి రావటం మూలాన్ని మేము ఒక 80 కార్యక్రమాలు ఈ రోజున చేయగలిగాం. 80 కార్యక్రమాలు అంటే సుమారుగా ఒక ₹3-4 లక్షల ఖర్చు అయి ఉండొచ్చు సార్. అవును సార్, దాదాపు 3 లక్షల చిల్లర ఖర్చు అయిందండి. అంటే మా కాంట్రిబ్యూషన్ కానివ్వండి, మా డొనేషన్ రూపంలో వచ్చిన అమౌంట్ కానివ్వండి. గ్రేట్ సార్. సార్, నేస్తం ఆధ్వర్యంలో మీరు సుమారుగా 47 మంది సభ్యులు ఉన్నారంటున్నారు. సో నేస్తం ఆధ్వర్యంలో మీ నేత్రాల ద్వారా
మరిన్ని కష్టాలను గమనించాలని, సార్ మీ హస్తాల ద్వారా మరెందరో కన్నీళ్లను తుడవాలని చెప్పి ప్రార్థిస్తూ సార్. సో మీకు అంత మేలు జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే ధన్యవాదాలు. నమస్తే అండి.